గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అండ్ ఇది వచ్చేసి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా అనమాట. సో మేమైతే ఫస్ట్ టైం బెంగళూరులో జాలీవుడ్ స్టూడియోస్ అండ్ అడ్వెంచర్కి వెళ్ళాము ఫ్రెండ్స్ అందరం కలిసి. అండ్ మేమైతే మార్నింగ్ 8:30కి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. అండ్ మాకైతే ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది రీచ్ అవడానికి. అండ్ జాలీవుడ్ స్టూడియోస్ ఓపెన్ టైం వచ్చేసి మార్నింగ్ యాక్చువల్లీ 11 o'clockకి వాళ్ళు వెల్కమ్ సాంగ్ ఉంటుంది. అండ్ వెల్కమ్ సాంగ్ అయ్యాక ఎంట్రీ ఉంటుంది. సో మేము కూడా ఆల్మోస్ట్ 11 o'clockకి రీచ్ అయ్యాము. అండ్ అక్కడ వెల్కమ్ సాంగ్ జరుగుతూ ఉండింది. అండ్ బయట టికెట్స్ తీసుకుంటూ ఉన్నారు, ఇంకా మేము ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నేను నా ఎక్స్పీరియన్స్ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను. ఈ జాలీవుడ్కి మనం ఎలా రీచ్ అవ్వాలి అండ్ టైమింగ్స్ కానీ టికెట్ ప్రైస్ కానీ అన్నీ చెప్తాను. సో మేమైతే December 24th వెళ్ళాము, క్రిస్మస్కి ముందు రోజు. సో క్రౌడ్ బాగా ఎక్కువగా ఉండింది సండే ఆ రోజు. అండ్ టికెట్ డీటెయిల్స్కి వస్తే మాకు పర్ హెడ్ 14-15 rupees పడింది, అది వితౌట్ ఫుడ్. సో అక్కడ విత్ ఫుడ్ అండ్ వితౌట్ ఫుడ్ 2 options ఉంటాయి. విత్ ఫుడ్ అయితే మనకి లంచ్, డిన్నర్ అండ్ లైవ్ మ్యూజిక్తో ఇంక్లూడ్ చేసి 2499 పడుతుంది పర్ హెడ్. బట్ బఫేలో ఎక్కువ ఐటమ్స్ లేవని మేము బఫే ఇంక్లూడ్ చేసుకోకుండా వితౌట్ ఫుడ్ ఆప్షన్ తీసుకున్నాము. అండ్ పిల్లలకి అయితే ఒక 500 రెడ్యూస్ అవుతుంది టికెట్ ప్రైస్లో. అండ్ మనకి న్యూ ఇయర్ ఆఫర్కి అయితే స్టాగ్ ఎంట్రీ 2499 అండ్ కపుల్ ఎంట్రీ 3000 పెట్టారు. అండ్ December 31st నైట్ లైవ్ మ్యూజిక్కి శ్రీరామచంద్ర సింగర్ వస్తున్నారనమాట. సో ఇంకా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మేమైతే ఇంకా టికెట్స్ అన్ని తీసుకొని లోపలికి వెళ్తున్నాము. సో వెల్కమ్ సాంగ్ కూడా అయిపోయింది. ఇంకా జాలీవుడ్ బోర్డ్ దగ్గర అందరం గ్రూప్ ఫోటో తీసుకుంటూ ఉన్నాము. సో మనం ఇలా లోపలికి వెళ్తూనే ఎంట్రన్స్లో ఇలా వాల్స్ అంతా లైక్ అందరి హీరోస్ పెయింటింగ్స్ కానీ ఇంకా కార్టూన్ పెయింటింగ్స్ కానీ చాలా బాగుంటుందన్నమాట. ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్తే కిడ్స్కి బాగా ఆడుకోను చాలా వెరైటీస్ ఆఫ్ గేమ్స్ అన్నీ ఉన్నాయి. సో మెయిన్లీ మనం జాలీవుడ్లో ఆ టైం మెయింటైన్ చేయాలి. సో మేము అక్కడ కొంచెం మిస్టేక్ చేసాము. సో ఫస్ట్ మనం వెళ్తానే మనకి రైట్ సైడ్ ఈ ట్రైబల్ మ్యూజియం కనిపిస్తుంది. సో ట్రైబల్ పీపుల్ వాళ్ళ ట్రెడిషన్ కానీ వాళ్ళ క్లాత్స్ కానీ ఇంకా వాళ్ళు యూస్ చేసిన ఐటమ్స్ అన్నీ ఎలా ఉంటాయి అనేది మనకి ఇక్కడ మ్యూజియంలో కనిపిస్తాయి. సో కామన్గా జాలీవుడ్లో అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఈ కనిపించినవన్నీ చూసేసుకొని లాస్ట్లో వాటర్ గేమ్స్కి వెళ్దాం అనుకుంటారు. సో మేము అదే చేసాము. బట్ ఆఫ్టర్నూన్ వరకు బాగా ఎండగా ఉండింది అండ్ ఆఫ్టర్నూన్ నుంచి క్లైమేట్ చాలా చేంజ్ అయిపోయింది. సో స్విమ్మింగ్ పూల్లో వాటర్ కూడా చాలా కోల్డ్గా అయిపోయాయి. సో అది చాలా రాంగ్ అనమాట. సో ఫస్టే మనము ఈ ఎంట్రన్స్లో ఉన్నవన్నీ చూసేసుకొని ఆ తర్వాత వాటర్ గేమ్స్ ఇంకా కొన్ని అదర్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో అవన్నీ చేసేసుకొని తర్వాత ఇవన్నీ చూడొచ్చు అనమాట. మనకి వాటర్ గేమ్స్ అన్ని ఈవినింగ్ 5:40 వరకు ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకా యాక్టివిటీస్ ఉంటాయి కదా లైక్ జైంట్ వీల్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో అవన్నీ మనకి ఈవినింగ్ 6:30 అరౌండ్ 6:40కి అంతా క్లోజ్ చేసేస్తారు. సో మనం ఆ టైంలో కానీ ఇంకా వాటర్లో ఆడుకొని అవి చేయాలంటే చాలా కష్టం, అన్నీ ఎంజాయ్ చేయలేము. సో మేము ఇంకా ట్రైబల్ మ్యూజియం చూసుకొని ఆ తర్వాత డైనోసర్ దగ్గరికి వెళ్దామని వచ్చాము. బట్ క్యూ లైన్ వెయిటింగ్ అయితే చాలా ఉంది. సో ఆ రోజు బాగా ఎండగా కూడా ఉందన్నమాట. ఇంకా దైవిక్ అయితే కొంచెం క్రాంకీగా అయిపోతున్నాడు. ఇంకా వాడిని క్యారీ చేయాలంటే మా వాళ్ళు కూడా అవ్వట్లేదు. సో ఇంకా క్యూ లైన్ ఎక్కువ ఉందని చెప్పి ఇంకో ఆప్షన్ ఉండిందనమాట, మిర్రర్ మేజ్ సంథింగ్ నేమ్. సో దాంట్లోకి వెళ్దామని వెళ్ళాము. అది కూడా మాకు ఆల్మోస్ట్ 30 minutes పట్టింది. సో ఫుల్ క్రౌడ్ ఉండింది ఆ రోజు. అండ్ పిల్లలందరూ అయితే ఈ డైనోసార్ దగ్గర బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఒక 1 to 2 rounds తిప్పుతూ ఉన్నారనమాట డైనోసార్ గెటప్ వేసి. అండ్ దైవిక్
దైవిక్ అయితే ఇంట్లో ఉన్నప్పుడు నేను డైనోసార్ని షూట్ చేసేస్తా అమ్మా అన్నట్టు మాట్లాడాడు. బట్ డైరెక్ట్గా డైనోసార్ని చూసేసరికి బాగా భయపడిపోయాడు. అండ్ దూరం నుంచి చూస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేశారనమాట. సో ఇంకా మేము ఈ మిర్రర్ మేస్కి వెళ్ళాము. ఈ గేమ్ ఏంటంటే మనం ఎంట్రీ లోపలికి వెళ్తాం కదా, సో ఆల్మోస్ట్ 3 సైడ్స్ మనకి మిర్రర్స్ ఉంటాయి అండ్ ఒక్క సైడ్ మాత్రమే వే ఉంటుంది. సో మనం ఎగ్జిట్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మేమేం చేసామంటే గ్రూప్ అందరం ఒకరితో ఒకరు ఫాలో అవుతూ వెళ్ళాము. సో యాక్చువల్లీ ఇది ఇలా ఆడకూడదు, మనం ఇండిపెండెంట్గా వెళ్ళి ఎగ్జిట్ రూట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో చాలా సరదాగా అనిపించింది అనమాట, కాసేపు ఆడుకున్నాము. సో ఇది కూడా మాకు ఒక 30 మినిట్స్ దాకా వెయిటింగ్ పీరియడ్ పడింది. ఇంకా అక్కడ నుంచి లంచ్ టైం అయిపోతుందన్నమాట. బట్ ఇంకా టైటానిక్ ఎక్స్పీరియన్స్ పెండింగ్ ఉంది. సో ఇంకా టైటానిక్కి కూడా క్యూ ఉంది. ఇంకా అక్కడ బయట క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఇప్పటిదాకా నేను వీడియోలో చూపించినవన్నీ మనం తీసుకున్న టికెట్ ప్రైస్ మీదే, అన్నీ ఫ్రీ అనమాట. సో ఈ టైటానిక్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తుంది వచ్చేసి విండో. సో టైటానిక్ షిప్లో విండోలో మనకి ఫిషెస్ అన్ని ఎలా కనిపిస్తాయో సేమ్ అలాగే పెట్టారు. సో బాగుండిందనమాట లోపల చూడటానికి. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి చూస్తే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది అండ్ చాలా చాలా బాగా చేశారు. నిజంగానే మనం టైటానిక్ షిప్లో ఉన్న ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో టైం అయితే ఆల్మోస్ట్ అరౌండ్ 1:30 అవుతుంది. సో మేము ఇంకా లంచ్ చేసుకొని రిమైనింగ్ చూద్దామని చెప్పి వెళ్ళాము. సో మేము బఫే టికెట్ ఇంక్లూడ్ చేసుకోలేదు కాబట్టి అక్కడ మనం కావాలన్నా బఫేకి తీసుకోవచ్చు, 499 పర్ హెడ్. బట్ అక్కడ ఓన్లీ 3 to 4 ఐటమ్సే ఉన్నాయని మేము ఇలా సపరేట్గా తీసుకున్నాము. బట్ ఆ రోజైతే చికెన్ బిర్యానీ చాలా బాగుంది అండ్ ఎక్కువ స్పైస్ కూడా లేదు. సో పిల్లలు కూడా ఈజీగా తిన్నారు. అండ్ మా దైవిక్ ఫేవరెట్ అనమాట ఈ సూపర్ హీరోస్. సో వాడు నేను స్టోరీస్ చెప్తూ ఉంటే వినడం కదా, సో డైరెక్ట్గా చూసేసరికి చాలా ఎక్సైట్ అయ్యాడు. సో ఇంకా అందరితో అలా ఫొటోస్ తీసుకొని ఇంకా డైనోసార్ వరల్డ్ కోసం వెయిట్ చేస్తున్నాము. లిటరలీ గైస్ మేము ఆల్మోస్ట్ 1.5 hours వెయిట్ చేసాము డైనోసార్ లోపలికి వెళ్ళటానికి. లాస్ట్ వరల్డ్ అనమాట దీని నేమ్. బట్ జస్ట్ లోపలికి వెళ్ళాక 5 minutes అనమాట మనల్ని ట్రైన్లో తిప్పేది. సో చాలా డిసప్పాయింట్గా అనిపించింది అంతసేపు వెయిట్ చేసి జస్ట్ 5 minutes కోసం అని. బట్ చాలా చాలా బాగుంది, మనం రియల్గా చూస్తే చాలా బాగుంటుంది. అండ్ ఈ డైనోసార్ మాత్రం హైలైట్, పిల్లలందరూ మస్తు ఎంజాయ్ చేశారు.
సో మనలందరినీ ఈ ట్రైన్లో ఎక్కిస్తారనమాట. ఈ ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది, జస్ట్ 5 minutes సాఫ్ట్ రైడ్ ఇది. సో మేము కూడా కొంచెం ఎక్సైట్ అవుతున్నాం. చుట్టూ ఫారెస్ట్ లాగా క్రియేట్ చేసేసారు, ఇంకా అందులో డైనోసార్ సౌండ్స్ కానీ బాగుండిందనమాట ఎక్స్పీరియన్స్. అండ్ దైవిక్ అయితే ఫుల్ ఎక్సైట్ అవుతూ ఉన్నాడు, అండ్ డైనోసార్స్ దగ్గర నుంచి చూసేసరికి భయపడుతున్నాడు. ఈ డైనోసర్ అయితే చాలా రియలిస్టిక్గా అనిపించింది. నిజంగానే గ్లాస్ డోర్ పగలగొట్టి వాళ్ళని అటాక్ చేస్తుందా అని ఫీల్ వచ్చింది డైరెక్ట్గా చూసినప్పుడు. అండ్ అక్కడ మళ్ళీ డైనోసర్ మ్యూజియం అని చెప్పి ఇలా డైనోసర్ స్కెలెటన్ అండ్ ఇంకొన్ని పెట్టారు. ఇది వచ్చి కూడా హైలైట్ అనమాట. ఇలా ఎగ్ షెల్ఫ్ పగలగొట్టుకొని ఇలా డైనోసర్ బయటకు వస్తున్నట్టు చాలా క్యూట్గా అనిపించింది. అండ్ పిల్లలందరూ అక్కడే అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు. అండ్ ఈ జాలీవుడ్లో మనకి ఫొటోస్ తీసుకోవడానికి కూడా మంచిగా సెటప్స్ అక్కడెక్కడ పెట్టారనమాట. సో మనం హ్యాపీగా ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఇంకా డైనోసర్ అంతా కంప్లీట్ చేసుకున్నాక ఇంకా మేము వాటర్ గేమ్స్ దగ్గరికి వెళ్తున్నాము. నేను వాటర్ గేమ్స్ దగ్గర వీడియో ఎక్కువ షూట్ చేయలేదు, ఎందుకంటే అందరం వెళ్ళిపోయాము, ఇంకా ఫోన్స్ ఏమి తీసుకెళ్ళలేదు. ఆల్మోస్ట్ 2 hours ఎంజాయ్ చేసాము. నేనైతే ఎక్కువ వాటర్లో దిగలేదు, దైవిక్ని చూసుకుంటూ ఉన్నాను. ఉదయ్ అయితే మస్తు ఎంజాయ్ చేశాడు. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటర్ గేమ్స్ అయిపోయాక అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఈ యాక్టివిటీస్ అన్ని తిరుగుతున్నాము. సో మాకు ఇక్కడ డైనోసర్ దగ్గర ఇలా వెయిట్ చేయడం వల్ల టైం ఎక్కువ వేస్ట్ అయిపోయింది. సో మేము ఇంకా ఇక్కడ 2 rides చేయగానే వాళ్ళు ఇంకా అన్ని క్లోజ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ మీరు వాటర్ గేమ్స్కి వెళ్ళడానికి వాళ్ళే మనకి లాకర్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. 100 rupees ఛార్జ్ చేస్తారు అండ్ డిపాజిట్ కొంచెం అమౌంట్ ఉంటుంది. సో లాకర్లో ఓన్లీ 1 bag పెట్టగలుగుతాము. యా ఇవండి డీటెయిల్స్. సో అండ్ ఈవినింగ్ ఇంకా వాటర్ గేమ్స్ రైడ్స్ అన్నీ అయిపోయాక ఇంకా లైవ్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడే మనకి డిన్నర్ కూడా ఉంటుంది. బట్ మేము ఆ ప్రైస్ టికెట్ తీసుకోలేదు కాబట్టి ఇంకా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఫైనల్గా ఇదంతా మనం లైటింగ్స్లో అయితే అద్దరిపోయిందనమాట. జాలీవుడ్ ప్రతి దగ్గర లైటింగ్ వేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అండ్ దట్టు న్యూ ఇయర్ క్రిస్మస్ కదా, ఇంకా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. సో మాకు ఇంకా రిటర్న్లో అక్కడ క్యాఫెటేరియా ఏమీ కనిపించలేదు. ఈ పాప్కార్న్ ఒకటే అవైలబుల్ ఉండింది, అది అటు కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ 120 rupees
క్లాస్లోనే ఉండింది. ఇంక పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫొటోస్. సో వాళ్ళే అక్కడ కెమెరాతో మనకి క్యాండిడ్ ఫొటోస్ తీస్తూ ఉంటారు. అండ్ ఫైనల్గా మనం అవి కలెక్ట్ చేసుకోవచ్చు అమౌంట్ పే చేసి. అండ్ మాకు ఇది కాంప్లిమెంటరీగా గ్రూప్ ఫోటో ఒకటి వాళ్ళే ప్రింట్ చేసి ఇచ్చారు. అండ్ ఇంకా మనం అంతా ఎక్స్ప్లోర్ చేశాక రిటర్న్లో జాలీవుడ్ మెయిన్ గేట్ ఉంటుంది కదా, అక్కడ లేజర్ షో అండ్ వాటర్ లైవ్ డ్యాన్స్ అవి ఉంటాయన్నమాట. సో అది కూడా చాలా బాగుంది. సో ఇలా జరిగిందండి మా జాలీవుడ్ ఎక్స్పీరియన్స్. సో హోప్ మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. అండ్ లేజర్ షో అయితే ఎంజాయ్ చేస్తున్నాం. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ షో స్టార్ట్ అయిపోయింది అండ్ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉండింది. ఇంక మేము సైడ్ నుంచి అలా చూస్తూ ఉన్నాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే జాలీవుడ్కి మాత్రం మీరు ఓలా ఊబర్లో వెళ్ళడానికి ప్రిఫర్ చేయొద్దు, బికాస్ రిటర్న్లో మనకి అస్సలు బుక్ అవ్వవు. సో ఇది కూడా ఒక ప్రాబ్లము. సో మీరు వెళ్తే మీ ఓన్ కార్ ఆర్ ఏదైనా ప్రైవేట్ కార్ మాట్లాడుకొని వెళ్ళండి, అంతేగాని ఓలా ఊబర్ అయితే అస్సలు ప్రిఫర్ చేయొద్దు, అక్కడ అవైలబుల్ అయితే ఉండదు. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.